ఈ స్టైల్లో చేసుకుంటే కబాబ్ బెల్ట్ సరి చేసుకుని పొట్టలో వేసేయచ్చు బహు బేషక్గా. ముందుగా పన్నీర్ని పెద్ద ముక్కలుగా ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గట్టి పెరుగుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్ల పచ్చిధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కసూరి మెత్తి, 2 స్పూన్స్ నిమ్మరసం, 4 స్పూన్స్ శనగపిండికి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్. శనగపిండి ఆప్షనల్. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసి కూడా కలిపేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇలా స్టిక్స్కి పెట్టుకోవాలి. తర్వాత డైరెక్ట్గా పొయ్యి మీద గ్రిల్ చేసుకోవచ్చు, లేదా ఒక దోశ పెనం పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేయించుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న గ్రిల్లర్ని యూజ్ చేశాను. అన్ని వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే. స్నాక్ ఐటమ్గా వేడి వేడిగా తిన్నామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది వేడి తగ్గితే రుచిపోతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే అందరికీ సర్వ్ చేసుకోవాలి.